నమస్తే. 27 ఏప్రిల్ 2023 అవినాష్ రెడ్డి ఏదైతే తప్పు చేశాడో దానికి సునీతమ్మ కరెక్ట్గా ఒక స్క్రీన్ షాట్తో సహా పీపీటీ ప్రజెంటేషన్తో సహా ఇచ్చేసింది. అయితే మళ్ళీ ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్కి ఎలాంటి అనర్థాలు జరగబోతున్నాయి, అసలుకి ఈ ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా ఇక్కడ అవినాష్ రెడ్డి ఏం చెప్పాడు, అయితే వీటన్నిటినీ డిస్కస్ చేస్తున్న మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, అవినాష్ రెడ్డి గతంలో ఒక తప్పు చేశాడు, పీపీటీ ప్రజెంటేషన్లో డాక్టర్ సునీతమ్మ గారు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ రిలీజ్ చేశాడు. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇదేంటంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి పరిస్థితి ఏమైంది అంటే, అవినాష్ రెడ్డి మునిగిపోవటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి చొక్కా పట్టుకొని గుంజుతున్నాడు లోపలికి, అంటే మునిగిపోవటానికి పీతలాగా ఇది జరుగుతున్నది. ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు ఆధారంగా జనరేట్ అయిన సానుభూతితోటి అక్కడ కడప పార్లమెంట్కి అవినాష్ రెడ్డి గెలిచాడు, రాష్ట్రం మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత అంటే ఇదేదో తెలుగుదేశం వాళ్ళు చేశారు అని నమ్మకపోయినా కానీ, చాలామంది నమ్మలేదు, నమ్మకపోయినా కానీ ఒక సానుభూతి జనరేట్ అయింది. ఆ సానుభూతి ఓట్ల రూపంలోకి ట్రాన్స్ఫార్మ్ కావడంతో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. అది వివేకానందరెడ్డి కావడంతో సానుభూతి పడింది. అంతే కదా, మరి వివేకానందరెడ్డి కాబట్టే. అవును, అంత మంచి వ్యక్తి కాబట్టి. ఆ వ్యక్తి కాబట్టి. ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి ఉన్నాడు, ఆయన చచ్చిపోయినప్పుడు ఎక్కడ సానుభూతి రాలే. వివేకానందరెడ్డి మంచివాడు కావటం వల్ల సానుభూతి జనరేట్ అయింది. ఇప్పుడు ఏమైంది అంటే, జగన్మోహన్ రెడ్డి ఆడిన ఒక పెద్ద నాటకం ఏంటి అంటే, అవినాష్ రెడ్డిని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ కేసుని నీరుగార్చడం మొదలుపెట్టాడు. అంటే నీరుగార్చడం ఏంటండి, మరి మీరు అట్లా చెప్తారు, విచారణ చేసేది సిబిఐ కదండి అని అడగచ్చు మీరు. సిబిఐ చేసే విచారణకి సహకరించాలి కదా. సిబిఐ చేసే విచారణకి నువ్వు సహకరించినట్టయితే విచారణ తొందరగా జరిగిపోయి ఈ పాటికి ఫైనల్ ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసి ట్రయల్ ఏదైనా స్టార్ట్ అయిపోయి ఉండేది. నువ్వేం చేసావు, అసలు అవినాష్ రెడ్డి మీద ఈగ వాలనివ్వకుండా చూస్తూ ఉన్నావు. ఈ కారణం వల్ల కదా సునీతారెడ్డి తిరుగుబాటు చేసింది. అంటే సునీతారెడ్డి ఎంత ప్రయత్నం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి పండివ్వట్లేదు. అందుకు కదా ఆమె బయటకు వచ్చి మా అన్న పార్టీకి ఓటేమాకండి అని చెప్పింది. మూల కారణం ఎటు నుంచి ఎటు చూసినా కానీ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో సెంటర్ పాయింట్ జగన్మోహన్ రెడ్డే తేలుతున్నాడు. ఎటు నుంచి ఎటు చూసినా కానీ నిందితుల్ని కాపాడటం, రకరకాలుగా తెల్లవారుజామున ఫోన్ కాల్ వచ్చింది ఎవరికి అనే పాయింట్ దగ్గర నుంచి మొదలైతే ఈ విషయాలన్నీ స్పష్టంగా అర్థమైపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే, లేటెస్ట్గా ఏంటి అంటే, ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ క్యాండిడేట్గా రంగంలో దిగిందో, ఇప్పుడు అమ్మాయికి డూ ఆర్ డై సిచ్యుయేషన్. ఇప్పుడు కడప పార్లమెంటుకి షర్మిల గెలిస్తే తప్ప ఏ రకంగానూ ఆమె ముందరికి వెళ్ళలేదు. కడప పార్లమెంటులో షర్మిల ఒకవేళ గనక ఓడిపోతే ఆమె మనుగడకే ప్రమాదం వస్తుంది. ఇంత డేంజరస్ సిచ్యుయేషన్లోకి షర్మిల వెళ్ళిపోయింది. ఆ డేంజరస్ సిచ్యుయేషన్ని కల్పించింది ఎవరు అనేది అందరికీ తెలుసు. అదేవిధంగా సునీతారెడ్డి కూడా ఉంది, వైఎస్ వివేకానందరెడ్డి కూతురు. ఈఎంఐ కూడా అదే రకమైన సిచ్యుయేషన్ ఉంది. అందుకనే ఇద్దరు కలిశారు. ప్రాణ భయంతో ఆడపిల్లలు ఇద్దరు తిరుగుతూ ఉన్నారు. క్షణం ఒక యుగంలాగా గడుపుతూ ఉన్నారు ఆ ఇద్దరు ఆడపిల్లలు. హంతకుడికి నువ్వు టికెట్లు ఇచ్చావు అని చెప్పి వాళ్ళ అన్నని డైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉన్నారు. దీని నుంచి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లోకి అవినాష్ రెడ్డి వచ్చేసాడు.
అవినాష్ రెడ్డి ఈ పరిస్థితుల్లోకి వచ్చేసి ముందర ఏం చెప్పాడు అంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే మా బాబాయిని ఎవరు చంపారో మా బాబాయికే తెలియాలి, దేవుడికే తెలియాలి అన్నాడు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి వచ్చి ఏం చెప్పాడు, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను వాళ్ళ కామెంట్లు అని చెప్పాడు. అంటే విఘ్నతకు వదిలేయటం ఏంటి, విఘ్నతకు వదిలేయటం ఏంటి? వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు, ఆధారాలతో సహా చెప్తూ ఉన్నారు, ఛార్జ్ షీట్ ప్రకారం చెప్తున్నారు. ఈ విధంగా ఇదంతా జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అత్త వచ్చి విమలారెడ్డి వచ్చి ఈ ఆడపిల్లలిద్దరూ మా ఇంటి పరువు తీస్తున్నారని చెప్పకపోతే సునీతారెడ్డి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేది కాదు. అర్థమైందా మీకు? విమలారెడ్డి వచ్చి ఈ ఆడపిల్లలిద్దరూ అసలు వీళ్ళు పరువు తీస్తున్నారు, మా కుటుంబ పరువు తీస్తున్నారు అని చెప్పటం వల్ల అత్త నీ కుటుంబం నీ కుటుంబం నీ కుటుంబం అంటున్నావు కదా, నీ కుటుంబం పరువు ఎవరు తీస్తున్నారో చూడు అని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. విమలారెడ్డితోటి మాట్లాడిచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పకపోతే విమలారెడ్డి ఎందుకు వచ్చింది, ఎందుకు మాట్లాడుతుంది? ఈ 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు మాట్లాడలేదు కదా. ఒకసారి మాట్లాడింది అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడానికి సిబిఐ వచ్చినప్పుడు, అప్పుడు మాట్లాడింది బిడ్డ అమాయకుడు అని. సో ఈ తరహా రాజకీయం మొత్తం చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి అనేది ఎస్టాబ్లిష్ అయిపోతున్నది ఎక్కడికక్కడ. అందుకని ఆ ఇద్దరు ఆడపిల్లలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి వచ్చి అట్లట్ట చెప్తారు, నా మీద ఎట్లా ఎలిగేషన్ చేస్తారు, మీ నాన్న ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, సిబిఐ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు, నిన్ను అక్యూజ్డ్ నెంబర్ 8గా ఎందుకు పెట్టారు, తెలియక పెట్టారా? నువ్వు సిబిఐ పిలిచినప్పుడు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వెళ్ళి నువ్వు ఇప్పుడు ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈరోజు చెప్పావో అదే చెప్పి ఉండొచ్చు కదా. నువ్వు దర్యాప్తుని ఎందుకు అవాయిడ్ చేసావు? నువ్వు చేయలేదు, నీకు మర్డర్కి సంబంధం లేదు, నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు అప్లై చేసుకున్నావు? సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారన్న భయంతో ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్ళావు? నువ్వు నిర్దోషివైతే నువ్వు కేసుని వాదించుకోవాలి, దగ్గరుండి నువ్వు సహకరించాలి సిబిఐకి. అదిగాక వాళ్ళ ప్రభుత్వంలోనే ఉంటూ ఈ 5 సంవత్సరాల్లో సిబిఐ ఇన్ని ఛార్జ్ షీట్లు వేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడలేదు, ఎందుకని? ఆ దేవుడికే తెలియాలంట, దేవుడే చెప్తున్నాడు అనుకోపోని. ఈ తరహా ఇవన్నీ కూడా ఇవాళ వచ్చి అవినాష్ రెడ్డి ఏదో వివరణ ఇద్దాము అని చేసిన ప్రయత్నం రాష్ట్ర ప్రజలందరికీ సునీత చెప్పినప్పుడు సగం అర్థమైంది, ఇవాళ అవినాష్ రెడ్డి చెప్పిందంతా పూర్తిగా అర్థమైంది. ఈ మర్డర్ ఎవరు చేశారనేది పూర్తిగా అర్థమైపోయింది. సెల్ఫ్ గోల్ అనుకోవచ్చా? ఖచ్చితంగా సెల్ఫ్ గోల్ ఇది. అసలు ఏమాత్రం తెలియగలవాడైనా అవినాష్ రెడ్డి ఇప్పుడు వచ్చి చెప్పకూడదు. ఆయన అదే స్టాండ్ మీద ఉండాలి, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా అని చెప్పుకుంటూ తిరగాలి. ఇప్పుడు సునీత చెప్పింది, సాక్ష్యాధారాలతో సహా మొత్తం బయటపెట్టింది, దానికి కంగారు పడిపోయి వివరణ ఇచ్చే ప్రయత్నం. ఆస్తి తగాదాలు, ఏం ఆస్తి తగాదాలు? వివేకానంద రెడ్డి ఆస్తులన్నీ కూతురు పేరు మీదే ఉన్నాయి. ఆయన ఏది కొన్నా కూతురు పేరు మీదే పెడతాడు. రెండో భార్యకి వీళ్ళకి ఆస్తి తగాదాలు, అడిగుంటే ఇచ్చేసేవాళ్ళు కదా. ఈ తరహా ఇవన్నీ చేసి ఇవాళ మాత్రం అవినాష్ రెడ్డి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. సునీతారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ తోటి ఏదైనా కొన్ని గ్యాప్స్ ఉంటే ఆ గ్యాపులన్నీ అవినాష్ రెడ్డి చెప్పిందంతా ఫుల్ అయిపోయినాయి, మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోయింది. గూగుల్ టేక్అవుట్ని ఆక్షేపిస్తున్నాడు. అంటే గూగుల్ టేక్అవుట్లో వచ్చిన విషయాల్ని సునీత ఆల్రెడీ చెప్పింది, వాటిని కండెమ్ చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా, లేకపోతే ఎందుకు భయపడుతున్నాం? ఇది మొత్తానికి కూడా ఇది అంత ఎప్పటికైనా ఇది బయటికి రాక తప్పని విషయాలు ఇవన్నీ. సునీతారెడ్డి అదే చెప్తున్నది, అధికారం ఈయన చేతిలో ఉండటం వల్ల కేసు ముందరికి వెళ్ళట్లేదు, ప్రజలారా దయచేసి ఆయన నుంచి అధికారం లాక్కోండి, ఆయనకి మళ్ళీ ఓటేయమాకండి అని చెప్తున్నది సునీత. ఈరోజు అవినాష్ రెడ్డి మొత్తం సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు.
సో చూద్దాం సార్, మొత్తానికి దీని మీద దర్యాప్తు ఇంకా చాలా విశ్లేషణగా జరగాలని చెప్పి కోరుకుందాం, సరైన శిక్ష పడాలని చెప్పి కోరుకుందాం, సునీతకి న్యాయం జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.